అంటే ఇప్పుడు మీరు ఉండవల్లి రైతులు, నేను ఒక ఎన్ఆర్ఐనండి. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు సాగింది. ఇంతకుముందు 14 నుంచి 19 మధ్యలో ఈ ఏరియా క్యాపిటల్ అన్నారు. ఇక్కడంతా వచ్చి చూస్తే ఆ 4-5 సంవత్సరాల్లో చేసిందేం లేదు, డెవలప్ చేసిందేం లేదు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో అటు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, చాలా 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 పనులు జరిగినాయి. నేను బయట నుంచి మన ఎన్ఆర్ఐస్ రకరకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఏంటి మన రాష్ట్రంలో సంక్షేమం అన్నారు, ఏ రకంగా జరిగింది, ఎంతమందికి ఉపయోగపడింది? మంది ముఖ్యంగా ఒక 17,000 విలేజెస్ ఉన్న రాష్ట్రం మంది. ఎక్కువ విలేజ్ పాపులేషన్ ఉన్నారు, సిటీస్లో ఉండేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఒక 2/3 పాపులేషన్ విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంతా చేసిందా? ఎలాంటి చేసింది? మీ నోటితోనే మీకు ఎటువంటి సదుపాయాలు కలిగినాయి ఈ 5 సంవత్సరాల్లో, ఎటువంటి వర్క్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరిగింది అనేది మాట్లాడుకుందాం. దాని తర్వాత మీ దృష్టిలో అభివృద్ధి అంటే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి రాష్ట్రానికి అభివృద్ధి అంటే ఏంటది మీ వర్డ్స్లోనే చెప్తారు. కానీ ఇలాంటివన్నీ బయట ఉన్న మన ప్రవాసాంధ్రులు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉంది, ఇది ముందున్న 5 సంవత్సరాలతో కంపారిజన్లో కూడా ఎలా ఉంది అనేది కూడా కొంత మీ వర్డ్స్లో చెప్తే వినాలనుంది మాకు ఎన్ఆర్ఐస్కి. సరే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాకముందు మేము ఇక్కడ ఏరియాలో ఉండే ఏరియాలో మేము ఇది రాజధానికి ఫస్ట్ ఊరు సార్. ఇది మాకు రాజధానితో సంబంధం లేని ఊరు. మాకు రాజశేఖర రెడ్డి టైంలోనే మేము 20 లక్షలు అమ్ముకున్నాం పొలం సెంటు. ఈ రోజు వచ్చేతలకు 5 లక్షలు, ఈ రోజు వచ్చే 14 లక్షలు, 15 లక్షలు. చంద్రబాబు నాయుడు టైంలో మాకు ఈ ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన పొజిషన్ ఏంటంటే, ఇది ఒక ఆర్డినెన్స్ పెట్టి ఉండవల్లి మున్సిపల్ ఇది పనికిరాని ఊరుగా రాసేసి డంపింగ్ గార్డెన్ రాసి, అంటే రాజధానిలో ఉండే మురుగు మొత్తం తీసుకొచ్చి ఉండవల్లి పోసేయమని చెప్పి ఒక ఆర్డర్ చేసి మాది మొత్తం సిఆర్డీలో పెట్టేసి మాకు లేనిపోయిన ఒక జీవో తయారు చేసి వెళ్ళిపోయాడు. మాది ఇక్కడ మినిమం 5 లక్షల నుంచి 20 లక్షల వరకు సెంటు ఉంటుంది. ఇప్పుడు మేము అమ్మాలంటే అమ్మేది లేదు, కొనాలంటే కొనేది లేదు. ఆయన ఒక జీవో పెట్టి ఆర్డినెన్స్ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేమేం చేసాము, ఫస్ట్ మాకు మా ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ, మా అల్లుడికి సెంటు 10 లక్షలు 15 లక్షలు అమ్ముద్దని చెప్పి తలా 20 సెంటు 30 సెంటు ఇచ్చాను సార్. వాళ్ళేమో ఇప్పుడు మీరు పెళ్లి చేసే రోజు 20 సెంటు 20 లక్షలు 30 లక్షలు 20 లక్షలు 25 లక్షలు 10 లక్షలు అని చెప్పారు. మాకు మినిమం 7 లక్షల కాడికి అమ్మేసి మా డబ్బులు మాకు ఇవ్వమని పెట్టడానికి ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఎవరి ఇబ్బంది అవుతుందనుకోండి, వాళ్ళకి డబ్బు మనం ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా. ఈ చంద్రబాబు నాయుడు పెట్టిన ఈ స్కీములకి రాజధానిలో రైతులు నానా ఇబ్బందిగా ఉండాలి. ప్రత్యేకంగా ఉండవల్లి రైతులు చంద్రబాబు నాయుడు పేరు చెబితే అసహించుకోవడం తప్ప ఏం లేదు. నా దృష్టిలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అంత నీచుడు ఇండియాలో ఎవరు లేరు. మాకు చేసిన దుర్మార్గాలు అంతా ఇంత కదనమాట. కారణం ఏంటంటే, పొద్దున పూట బాబు చెబుతాడు, సాయంకాలం కొడుకు చెబుతాడు. రైతులకు అంటారా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్తనాలు ఇంటికి తెచ్చిస్తున్నారు, ఎరువులు ఇంటికి తెచ్చిస్తున్నారు. ఇక మాకు మాకు ఇప్పుడు మేము పసుపు వేస్తున్నాం అనుకోండి, వేసే రోజే రేటు చెప్తున్నారు. మేము నీకు ఇప్పుడు మేము జొన్నలు వేసాం సార్, ఉండవాలి ఎక్కువ శాతం. ఈ జొన్నలు వేసిన దాంట్లో ఏం చెప్పారంటే 21,000కే మేము వేసుకెళ్తాం, 21,000 పెచ్చు అమ్ముకుంటే మీరు అమ్ముకోండి, తక్కువ అమ్మితే మేము వేసుకెళ్తాం. మేము ఇక్కడ కుప్ప చేసి ఆడపోయి మీరు మా ఆఫీసులో చెప్పగానే వాళ్ళు వచ్చి వేసుకెళ్ళిపోతున్నారు సార్. అయితే సమస్య ఏంటంటే 15 రోజుల నుంచి 20 రోజులు పడుతుంది క్యాష్ ఇవ్వటం. అయితే వ్యాపారస్తుల్లో కూడా కొంతమంది 2 నెలలకి ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది అప్పుడప్పుడు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వ్యాపారస్తులు చాలామంది ఎగ్గొట్టిన వాళ్ళు అనుకోండి. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చెక్ డబ్బులు ఇస్తాం ఎవరైనా 10 రూపాయలు లంచం లేదండి. ఇంతకుముందు మేము వడ్డీ కానీ బియ్యం కానీ ఏదన్నా గవర్నమెంట్కి అమ్మితే వాళ్ళకి 10% ఇస్తేనే మాకు బిల్లు అయ్యేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత లంచం అనేది లేదు సార్. ఇప్పుడు మన కుల సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా, ఆరోగ్య ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నా ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో 5 ఎంఆర్ఓ ఆఫీస్ తీసేవాళ్ళు కదా సార్. 5 పోతే పోగానే ఎంఆర్ఓ ఆఫీసులో అటెండర్కే ఒక 200 ఇస్తే ఎంఆర్ఓ గారిని కల్పించేవాడు. ఆ ఎంఆర్ఓ గారు అడిగినంత ఇస్తేనే ఇది. నేను కుస్తా రాజకీయంలో తిరుగుతాను సార్. మా అమ్మగారు చచ్చిపోతే సర్టిఫికేట్ తెచ్చుకుంటే 8 నెలలు పట్టింది. అది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మా నాన్నగారు చచ్చిపోయాడు, 9 రోజులు ఇంటికి తెచ్చి ఇచ్చారు సార్. ఆ రోజు మా అమ్మగారు సర్టిఫికేట్ చెప్పిన డబ్బు ఖర్చు పెట్టి చెప్పాలంటే చెప్పకుండా, ఎందుకంటే మా అమ్మగారు ఒక 20 లక్షలు బ్యాంకులో చచ్చిపోయింది. ఆ డబ్బు తెచ్చుకోవడం కోసం మేము సర్టిఫికేట్ తెచ్చుకోవాలంటే మాకు 6 నెలలు పట్టింది, 6 నుంచి 8 నెలలు పట్టింది సార్. చెప్పటానికి లేనంత అన్యాయం మాకు రాజధానిలో కానీ మంగళగిరి నియోజకవర్గంలో జరిగింది. ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ఈ చంద్రబాబు నాయుడు కొడుకు అంటారా, ఇక ఇండియాలో అంత పప్పు ఎవరు లేడు. పొద్దునపూట మాట్లాడింది మాటలు పొద్దునపూట మాట్లాడు ఏంటి, ఆయన బరీగా తింటాం, నిద్రపోవటం, లేకపోవటం, ఇక చెప్పకూడదులేండి, అన్నీ బాగోదు. వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు కదా. అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర 2 వర్కర్స్ చెప్తున్నారు, మన
బాబు గారు ఏం పగల నైట్ పూట ఏం చేస్తాడు ఏంటి, ఇదంతా పెద్ద రహస్యం అండి. ఇదంతా చెప్పడం అంత మర్యాద కాదు, మీరు అడగడం కూడా మర్యాద కాదు. రెండోది ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ అంటారా, జగన్మోహన్ రెడ్డికి 150 నుంచి 160 వస్తాయి సార్ సీట్లు. జగన్మోహన్ రెడ్డిని ఓడగొడతాం అనేది ఇప్పుడున్న పొజిషన్లో ఎవడోలా కాదు. కొంతమంది మమ్మల్ని వచ్చారు ఒక ఇద్దరు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డబ్బులు తీసుకొని ఏదో చెప్తూ ఉంటారు. అది ఆమె గురించి పెద్ద చెప్పడం మర్యాద కాదులేండి, ఎందుకంటే మనకన్నీ మనమే పొడుచుకున్నట్టు ఉంటుంది, అది ఆ పద్ధతి కూడా కాదు. రైతుల గురించి కానీ సమాజంలో ఏ వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిర్లక్ష్యం చేయలేదండి. నిజంగా సంక్షేమం అనేది చూస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే. ఇంత బహుశా రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని చేశారు, ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు, ఉచిత విద్యుత్ ఇచ్చారు, ఆరోగ్యశ్రీని పెట్టారు. కొన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండటం కోసం ముఖ్యంగా పేదల గురించి ఆయన చేశారు. అయితే అన్ని సెక్షన్ల ప్రజలని కూడా వాళ్ళ సమస్యల్ని పరిశీలించి వాటికి ప్రభుత్వం అనేది ఏం చేయాలి అనేది బహుశా ఒక పాలసీగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకోసమే సహజంగా ప్రజా సంక్షేమం, ప్రజల మేలు కోరిక ఏ వ్యక్తి అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కోరుకుంటాం. ఎందుకంటే మేము వాస్తవానికి వామపక్ష అభిమానం ఉన్నటువంటి వ్యక్తులం. సహజంగా మా నాయకత్వం, ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు, మోటూరు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, మాకినేని బసప్పన్నయ్య గారు లాంటి వాళ్ళు, గుంటూరు బాపనయ్య గారు లాంటి వాళ్ళు త్యాగానికి మారు పేరుగా వాళ్ళ ఆస్తులు కూడా ప్రజలకి ఇచ్చి ప్రజా సంక్షేమం కోసం పనిచేశారు. వాళ్ళు కోరుకున్నది ఏంటంటే పేదవాళ్ళు అనేవాడు సమాజంలో ఉన్నవాళ్ళకి కొన్ని ఎక్కడికైనా ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళు విజ్ఞానాన్ని దేన్నైనా పొందగలరు. కానీ పేదవాడు వాడికి విజ్ఞానం ఉన్నా అవకాశం లేకపోతే వాడు వికసించే అవకాశం లేదు. వాడికి వైద్యం అందాలంటే డబ్బుతోనే కొనుక్కోవాలంటే డబ్బు లేని కారణంగానే ఎంతోమంది గుండె జబ్బులు ఇతర జబ్బులు వచ్చి చనిపోయిన వాళ్ళని చూసేవాళ్ళం. ఇట్లా పేదలు అనేటువంటి వాడికి విద్య వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరగకూడదు. వారికి పేద దానికి తేడా లేకుండా ప్రతి వ్యక్తికి ఈ కనీస అవసరాలు అనేటువంటివి అందాలి. అప్పుడే సమాజం వికసిస్తుంది. అలాంటి అప్పుడే నిజమైనటువంటి మేధస్సు అనేది బయటకు వస్తుంది. సమాజానికి సేవ చేసే వ్యక్తులు కూడా అప్పుడే వస్తారు. ఇప్పుడు మనం ఉదాహరణ చూస్తాం, డాక్టర్ సీట్ కావాలంటే ₹1,00,00,000 పెట్టి డొనేషన్లు కట్టి కొనుక్కుని డాక్టర్ అయ్యేవాళ్ళు. కానీ అప్పుడు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఇలాంటివి లేనప్పుడు వాళ్ళకి మాత్రమే అవకాశం ఉండేది. ఇప్పుడు సమాజానికి సేవ చేయాలని తప్పనుండి వాళ్ళ విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఫీజు ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి ఒక డాక్టర్ గానో ఇంజనీర్ గానో ఈ సమాజానికి సేవ చేసే అవకాశం అనేది ఎలాంటి అవకాశం లేదు. చంద్రబాబు గారి హయాంలో ఆయన పరిపాలన మొత్తం ఆయనే కాదు, అసలు తెలుగుదేశం పార్టీ రామారావు గారికి కూడా ఈ సమాజంలో ఎట్టడుగు వర్గాలకు ఏదో నామాత్రం సంక్షేమం ₹2 కిలో బియ్యం అనో ఇంకోటనో రైతులకి హార్స్ పవర్ ఉచితంగా కరెంట్ ఇవ్వటం ఇటువంటి రామారావు కూడా చేశారు. కానీ మొత్తానికి ఈ పేదరికాన్నే పోగొట్టడానికి అనేది సమూలమైన కార్యక్రమాన్ని తీసుకోవాలా. కానీ అది కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ చేయలేదు. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు కొంత చేశారు. దాన్ని గతంలో ఈ 70 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎవరూ చేయనంతగా, బహుశా ఏ రాష్ట్రంలోనూ తీసుకున్నంతగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దాని ఫలితాలు ఇవాళ చూస్తున్నాం. ప్రభుత్వ విద్యను పూర్తిగా ధ్వంసం చేసేసి ప్రైవేటు కార్పొరేట్ విద్యని ప్రోత్సహించి చదువుకోవాలి అంటే డబ్బు పెట్టి చదువుకోవాలి, వైద్యం చేయించుకోవాలంటే డబ్బు ఉంటే వైద్యం చేయించుకోవాలి అనే పరిస్థితిని తీసుకొచ్చారు. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు అయితే చాలా దుర్మార్గమైనటువంటి విధానాలతో ప్రభుత్వ రంగం అనేది ఉండకూడదని చెప్పని ప్రభుత్వ ఉద్యోగుల చాలా ద్వేషభావంతో ఉండేవాడు. ఆయన దొంగలుగా చూసేవాడు ప్రభుత్వ ఉద్యోగుల్ని. అలాగే ప్రజల కూడా కనీస భావం ఉండేది కాదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన హయాంలో ప్రస్తావన చేసినప్పుడు కనీసం ₹1,00,000 ఎక్స్గ్రేషియా ఇవ్వండి అని శాసనసభలో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా రాజశేఖర గారు అడిగితే ₹1,00,000 ఇస్తే ₹1,00,000 కోసమే ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి ఆయన కామెంట్ చేశాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను ₹1,00,00,000 ఇస్తాను నువ్వు ఆత్మహత్య చేసుకుంటావా అని చంద్రబాబు గారిని అడగడం జరిగింది. అంటే అసలు వ్యక్తి ఆలోచన విధానం అనేది ఒక పాలకుడికి ప్రజలకు అందరూ ఆయన ఓటేసినా వేయిపోయినా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారంటే ఈ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ ఆయన ముఖ్యమంత్రి. ప్రజలందరూ సంక్షేమం చూడాలి. అలాంటిది రైతుల ఆత్మహత్యల గురించి అంత నిర్లక్ష్యం. అలాగే కోఆపరేటివ్ బ్యాంకులను దివాళా తీపించాడు, కోఆపరేటివ్ స్పెన్నింగ్ మిల్లులను దివాళా తీపించాడు, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలను దివాళా తీపించాడు. అవన్నీ ప్రైవేటు వ్యక్తులకి కారు చౌకగా కనీసం 4వ వంతు 3వ వంతు కాదు 20వ వంతు
ఏ 15వ వంతు రేట్లతో వాళ్ళు స్వాధీనం చేసుకునేటట్టుగా కారచౌకగా జరిగింది. అట్లా ప్రతి విషయంలోనూ కూడా అట్లా ఆయన అసలు సమాజంలో బాధ కలుగుతుంది అంటే అసలు దాన్ని స్పందించే గుణమే లేదు. ఆఖరికి ఇప్పుడు నోట్ల రద్దప్పుడు నేనే సలహా ఇచ్చానని చెప్పి అని చంద్రబాబు గారు చెప్పారు. నిజమే ఇచ్చుంటాడేమో తెలియదు మనకి. కానీ ఆ నోట్ల రద్దు వలన సామాన్యులు మేము బాధపడ్డాం, మామూలుగా బాధపడలేదు. 2,000 రూపాయలు కావాలంటే అర్ధరాత్రి అంతా కూడా ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర పడిగాపులు కాసాం. అలాంటప్పుడు అసలు డబ్బుతో అవసరం ఏంటి అని మాట్లాడాడు చంద్రబాబు గారు జనానికి. ఆయనకు అవసరం ఉండకపోవచ్చు, డిజిటల్గా ఆయన అన్ని చేసుకోగలిగిన స్థితి ఉండొచ్చు. అసలు అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళకి అలాంటి అవసరాలు ఉండవు. సామాన్యుల అవసరాలు ఎలా తీరుతాయి? ఓ పిల్ల పెళ్లి పెట్టుకుని ఉంటే అసలు వాళ్ళు ఎన్ని అవసరపడ్డారు, ఇట్లాంటి ఎన్నో. అంటే ఇప్పుడు తర్వాత అసలు దాన్ని నేను వ్యతిరేకించానని చెప్పాడు ఆయనే. అట్లా ప్రతి విషయంలో కూడా అసలు ఆయన ఒక నిలకడ వైఖరి కానీ, ప్రజల సంక్షేమం కోసం నేను ప్రతినిధిని, ప్రజల కోసం నేను చెయ్యాలి, అన్ని వర్గాలని, వాళ్ళు కులాలు ఏదైనా మతాలు ఏదైనా మనం అందరి సంక్షేమం కోసమే నేను ప్రతినిధిగా ఉన్నాను అనే భావన ఆయన ఎప్పుడూ లేదు. ఆయన ఏం పని చేసినా తన స్వార్థం లేదా తన చుట్టూ ఉన్నటువంటి కోటరీ ఎన్నికలంటే ఒక ఏం డబ్బుతో కొనుగోలు చేసే వ్యవహారం లాగా చేయటం, దానికోసం మళ్ళీ 1,000 కోట్లు సంపాదించడానికి ప్రణాళికలు వేసుకోవడం. ఈ రాజధాని అనేది కూడా అలాంటి వ్యూహంలో భాగంగా ఆయన చేశారో తప్పిస్తే ఇది ఇక్కడ శాశ్వతమైనటువంటి పెద్ద రాజధాని పెట్టి ప్రజలందరికీ అందుబాటులో తీసుకురావాలన్న ఆలోచన ఆయనకు లేవు. ఆయనకు నిజంగా అలాంటి ఆలోచనలు ఉంటే రైతులకు ఆ ప్రయోజనం కలగాలి, వాళ్ళు ఎక్కువ ధరలో వస్తే ఎక్కువ అమ్ముకుంటారు. ఇప్పుడు నేను కొన్ని వేల ఎకరాలు కొని నేను ఆ రాజధాని నిర్మాణాలు ఏర్పాటు చేస్తే మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 కోట్లు 2,500 కోట్లతోనో మనం చేస్తే ఆ అభివృద్ధి క్రమంగా జరుగుద్ది, ఆ ఫలితాలు చుట్టుపక్కల వాళ్ళు పొందుతారని ఆలోచించేవాడు. అలా కాకుండా ఆయన 1,000 ఎకరాల భూముల్ని భూ సమీకరణ పేరుతో 2013 భూ సమీకరణ చట్టం ప్రకారం మేము ఇస్తామని రైతులు ముందుకు వచ్చినా కూడా అలా కాకుండా బలవంతాన బెదిరించి ఎన్నో పద్ధతుల్లో కొంత భూమిని ఆయన సేకరించుకోలేరు. ఉండవల్లిలో కూడా అలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా ఉండవల్లి రైతాంగం అలాంటి ఒత్తిళ్లకు లొంగలేదు. ఆనాటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు అండగా నిలబడ్డారు రైతులకి. వాస్తవానికి చంద్రబాబు గారు ఇక్కడ కూడా పొరపాటున పోయినసారి 2014లోనే తెలుగుదేశం ఎమ్మెల్యే గారే వస్తే ఆయన సైలెంట్గా ఉండిపోతే అసలు ఉండవల్లి గ్రామాన్ని ఖాళీ చేపించేసేవాడేమో తెలియదు. అంతటి ఒత్తిడి. ఎందుకంటే మా ఇళ్ళు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇళ్ళు కూడా ఈ గ్రామ కంఠంలో లేవు అని నోటీసులు ఇచ్చారు మాకు. ఎప్పుడు అసలు గ్రామాన్ని ఆనుకుని ఎప్పుడు నివాసం ఉండే ప్రాంతాలుగా ప్లాన్లు తీసుకుని అప్రూవల్ చేసుకుని కట్టించుకునే ఇళ్ళు కూడా గ్రామ కంఠంలో లేవు అని చెప్పి అని ఈ ఇళ్ళన్నీ ఖాళీ చేయాల్సి వస్తుంది అనేటువంటి భయభ్రాంతులు గురి చేశారంటే ఆయన లక్ష్యం ప్రజల సంక్షేమం కాదు. ఆయన వేరే లక్ష్యం కొన్ని 1,000 ఎకరాలు సేకరించుకోవాలా, తన వర్గానికి తన పార్టీలో పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళకి మొత్తం ఆయన అసలు ఎన్నికల వ్యవహారం అంటే ఆయన డబ్బుతోనే ఎన్నికలు అనేది ఆయన పాలసీ. దానికి అనుగుణమైన ప్రణాళికలతోనే ఈ రాజధాని అనేది కూడా 1,00,000 కోట్ల ఆదాయం కోసం వనరుగా చూసినట్టు చెప్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యం ఆయనకు ఉందని మాత్రం అనుకోవడానికి ఏమీ లేదు. ఆయన ప్రచారం మాత్రం చేసుకుంటారు. మీడియా అనేది ఆయన చేతుల్లో, అంటే ఆయనే ఉంది, డబ్బున్న వాళ్ళ చేతుల్లో మీడియాలు ఉన్నాయి. వాళ్ళు ప్రజల ప్రయోజనం అనేది కాకుండా వాళ్ళు ఏ వర్గాన్ని సపోర్ట్ చేస్తున్నారో ఆ వర్గాన్ని సమర్థించుకుంటూ ప్రచారాలు చేసుకోవటం వలన నిజమేంటో వాస్తవం ఒకటి, అక్కడ ప్రచారం జరిగేది ఇంకోటిగా జరుగుతుంది. ఇన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంచి పరిపాలన చేస్తున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని చూస్తున్నారు. ఇక్కడ ఇది పరిపాలనా రాజధాని అక్కడ విశాఖపట్నంలో పెట్టాలని, ఇక్కడేమో శాసన రాజధాని ఉండాలని. విశాఖపట్నం పరిపాలనా రాజధానికి మీరు బాగా ఒప్పుకుంటున్నారు? పూర్తిగానండి, మనస్ఫూర్తిగా అలా జరగడం మంచిదని. ఎందుకంటే దానికి కారణం కూడా ఉంది. 1,00,000 కోట్లు ఒక చోట పెట్టి రాజధాని నిర్మాణం కోసమే ప్రభుత్వాన్ని చేస్తే ఇతర కార్యక్రమాలన్నీ వదిలేసి దానికోసం చేయాలి. అలా వెచ్చించడం ద్వారా రాష్ట్ర ప్రజలకు జరిగే అభివృద్ధి ఉంది. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ బాగా డెవలప్ అయిన సిటీ, దానికి అక్కడ కొన్ని 10,000 కోట్లు 20,000 కోట్లు ఇంకొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టి మౌలిక వసతులు ప్రభుత్వ యంత్రానికి కావాల్సిన ఏర్పాటు చేస్తే అన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, సీపోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఐటీ కంపెనీలు అన్నీ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఒక ఐటీ కంపెనీ, ఇప్పుడు ఆయన అరచేతిలో వైకుంఠం చూపించాడు సార్ చంద్రబాబు గారు. ఎందుకంటే మీకు మెట్రో వచ్చేస్తుంది కంకిపాడి నుంచి సచివాలయానికి 1 సంవత్సరంలోనే మెట్రో వచ్చేస్తుంది, ఇలాంటి మాటలు కూడా చెప్పారు. మెట్రో రావాలంటే మహానగరాలు ఎప్పుడో డెవలప్ అయిన బెంగళూరు లాంటి సిటీల్లోనే ఇప్పుడు మెట్రో ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు. మహానగరం ఢిల్లీలో కూడా ఇప్పుడు అంతే జరిగేది. అలాంటిది ఇంకో 50 ఏళ్ళకి మెట్రో వచ్చినా ఒక రాజధాని నిర్మాణం జరిగినా అంటే జరిగే పనులు కానీ అరచేతుల వైకుంఠం చూపించడం అనేది ఆయన నైజం. అలాంటిది తప్పిస్తే మీరు మామూలుగా చదువుకుని ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న ఎన్ఆర్ఐల కంటే ఇంకా మంచి అవగాహనతో ఇంకా కరెక్ట్ గా విషయాలన్నీ చెప్పారు. అయితే
అంటే మా స్వానుభవం అండి ఇది. ఇప్పుడు ఎన్ఆర్ఐలు డెవలప్మెంట్ విషయంలో కొన్ని మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఈ మన గ్రామీణ ప్రజానీకం అందరికి కావలసినవన్నీ కరెక్ట్ గా అందుతున్నాయి. అసలు ఇంత ముందు 40-50 సంవత్సరాల్లో లేనిది ఈ 5 సంవత్సరాల్లోనే చాలా చూసామన్న విషయాలు చెప్పారు. అయితే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముఖ్యంగా రైతుల విషయం మాట్లాడుకుందాం. రైతులకి చేసింది చాలా సాయం ఉంది. అంటే నేను చూసిన నెంబర్లను బట్టి కూడా ఒక డీబీటీ ప్రకారము 2,70,000 కోట్లు ఇచ్చిన దాంట్లోంచి 2 లక్షల కోట్ల పైచిలకు రైతుల కోసమే ఖర్చు పెట్టారు ఈ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వీటిలో రకరకాలు ఉన్నాయి. మళ్ళీ మీకు ఏదైతే సబ్సిడీలు ఇచ్చారో, లేకపోతే చేయూత ద్వారా ఇచ్చింది, రైతు భరోసా చేయూత అది ఉమెన్కి ఇచ్చిన వీటిలో ఉంది రైతు భరోసా. ఇంకా మీకు లోన్ సబ్సిడీ ఇచ్చిన విషయం కావచ్చు, చుక్కల భూములు రిలేటెడ్ కావచ్చు. ఓవరాల్ గా రైతుల విషయంలో ఎటువంటి లాభాలన్నీ జరిగినాయి. రైతు భరోసా కేంద్రాలు ఎన్ని మనకి 17,000 విలేజెస్ ఉంటే 10,000 పైచలకు రైతు భరోసా కేంద్రాలు వచ్చినాయి. దాంట్లోనే విత్తనాల కాడి నుంచి మీకు మామూలుగా వచ్చిన ప్రొడ్యూస్ తీసుకెళ్లే వరకు మొత్తం అన్నిటినీ టేక్ కేర్ చేయడం జరుగుతుంది. వీటన్నిటినీ మీకు ఎంత సదుపాయంగా జరుగుతూ వస్తున్నాయి, అవన్నీ ఎంత మీకు 5 సంవత్సరాల్లో ఈ రైతులందరూ ఎంత లాభపడ్డారు? రైతులు దాదాపు నేను చూసిన నెంబర్ ఏంటంటే 55-60 లక్షల పైచులకు రైతులు వీటన్నిటి ద్వారా రకరకాల లాభాలు పొందారు అది మన రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ మనం రైతులు ఇబ్బంది పడ్డారు, లేకపోతే ఏదో ఆత్మహత్యలు చేసుకున్నారు ఇలాంటివి కూడా ఎక్కడ వినపడ్డారు. వీటితో పాటు మీకు గ్రామీణ దీంట్లో చూసారు కాబట్టి విలేజెస్ లో మీరు అటు వైద్యం విషయంలోకి వస్తే ఎటువంటి సదుపాయాలన్నీ వచ్చినాయి, దానివల్ల ఎంత ఈజీగా మీకు అంత ఎవరికన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చాలా ఈజీగా చక్కగా జరిగిపోతుంది అనే విషయం. మీ ఊళ్ళలో ఉన్న పిల్లలు చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూళ్లలో విషయంలో కూడా ఈ నాడు నేడు ద్వారా వచ్చిన డెవలప్మెంట్లు వీటన్నిటి ద్వారా ఏ రకంగా పిల్లలకు కూడా, అంటే చిన్న పిల్లల కాడి నుంచి ముసలోళ్ళ వరకు మనకి మళ్ళీ సచివాలయ వ్యవస్థ ద్వారా మీకు దాదాపు ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ ఉండడం ద్వారా మీకు అన్ని కుదురుతున్నాయి. ఇంతకుముందు పెద్ద ఆయన చెప్పారు, మాకు ఏదైనా సర్టిఫికెట్ కావాలంటే 6 నెలలు పెట్టేది 8 నెలలు పెట్టేది 9 రోజుల్లో వచ్చేసింది. ఇలాంటివన్నీ ఇవన్నీ కూడా దానివల్లే కదా. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. వాటితో పాటు మీకు ఓవరాల్ గా విలేజ్ స్థాయిలో ఎలా జరిగింది, ముందు ఉండే కష్టాలు ఎలాంటివి ఉండేవి అనే దాని గురించి మనకి ఎన్ఆర్ఐస్ కొంత వీటి గురించి అన్ని చోట్ల వింటున్నారు, చదువుతున్నారు. బట్ దీంట్లో నిజాలు ఎంత అనుకుంటూ ఏదో కొంత ఎల్లో మీడియాలో రాసిన రాతలు లేకపోతే ఆ టీవీలో చూపించిన వాటిని బట్టి నిజమైన వాళ్ళు ఏదో కాదని అంటున్నారు, ఏది నిజం అన్న టైప్ లో వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ప్రత్యక్షంగా రోజు ఇదంతా మీ కళ్ళతో మీరు చూస్తారు కాబట్టి మీ మాటల ద్వారా వింటే బాగుంటది. తద్వారా ఎన్ఆర్ఐస్ కూడా పూర్తి క్లారిటీ వస్తుందని మీ దగ్గరకు వచ్చి అడగడం జరుగుతుంది. దాని గురించి బ్రీఫ్ గా చెప్పండి. కరెక్ట్ బాబు, రైతుల విషయం అంటే వాస్తవానికి రైతులకి ఇప్పటికి చేసింది కూడా చాలదు. రైతులకి ఇంకా ఎంతో చేయాల్సింది ఉంది. కానీ ప్రభుత్వం అనే దానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి తన ఉన్న పరిమితుల్లోనే చాలా చేశారు. ముఖ్యంగా రైతుకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం అది ధాన్యం అవ్వచ్చు, మొక్కజొన్న అవ్వచ్చు, జొన్నలు అవ్వచ్చు, ఇంకో పైరు అవ్వచ్చు, అది గిట్టుబాటు ధర లేనప్పుడు దానికి సపోర్టింగ్ ప్రైస్ను ప్రభుత్వం ప్రకటించేసి ఆ ధరకు మేము కొనుగోలు చేస్తామని మార్కెట్లోకి ప్రభుత్వం రంగం మీదకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వ్యాపారస్తుడు కూడా వచ్చి కొనడం జరుగుతుంది. ఆ రకంగా కొన్ని వందల రూపాయలు పెంచి గిట్టుబాటు అయ్యే పరిస్థితి రైతులు. అయితే అన్ని ఉత్పత్తులకే ధరలు ఇప్పుడు రైతులే ఉన్నారు. మార్కెట్ ప్రభావంతో ఒకేసారి వచ్చేసరికి గిట్టుబాటు కాని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటివన్నీ చేయాలంటే ప్రభుత్వమే ఒక కొనుగోలుదారుగా వ్యవహరించాల్సి వస్తుంది. అంతగా చేయగలిగిన పరిస్థితి, నిధులు దానికోసం కేటాయించగలిసి భవిష్యత్తులో వస్తుందేమో. కానీ ఇప్పటికీ చేసింది విత్తనాల విషయంలో సక్రమంగా అందించడం, అలాగే చెప్పిన ప్రకారం 9 గంటల విద్యుత్ అందించేసి రైతులకు అంతకుముందు అర్ధరాత్రులు కూడా వస్తే పాము కాటులకు ఇంకోటో జరిగి రైతులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. లేకపోతే తడిసిన తర్వాత కరెంటు పోతే నాణ్యమైన కరెంటు ఇవ్వనందువలన మళ్ళీ తడిసిందే తడవడానికే టైం పట్టేది. ఇప్పుడు అట్లా కాకుండా ఖచ్చితంగా ఆయన 9 గంటల విద్యుత్ ఇచ్చి రైతులని కాపాడుతున్నారు. అట్లాగే ఈ ధరల విషయంలో కూడా ఆయన ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎంటర్ అయ్యి ప్రభుత్వం గిట్టుబాటు తగ్గుతుంది. అలాగే విత్తనాల విషయాల్లో కల్పిస్తుంది, రైతు భరోసా నిధులు ఇస్తుంది, పెట్టుబడికి ముందుగానే 2 సార్లు ఏసీ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారి నుంచి నిధులు వచ్చి కలిపి వీళ్ళు ఇస్తున్నారు. ఇట్లా రైతుల విషయంలో మ్యాక్సిమం తన పరిధిలో చేయగలిగినంత చేస్తుంది. ఒక రకంగా ఎక్కువగా ఇప్పుడున్న పరిధిలో చేయగలిగినంత కంటే ఎక్కువే చేస్తుందని భావిస్తున్నాం బాబు. ఇంకా చేయలేదు అన్న అసంతృప్తి లేదు. కాకపోతే
ఇక్కడ స్థానికంగా ఉన్న రైతుల్లో కొద్ది మందిలో వ్యతిరేకత ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు గారు ఇక్కడే మొత్తం అంతా రాజధాని ఆకాశ అర్మాలి నిర్మాణాలు చేపించడానికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసేస్తే ఈ భూములకు బాగా కోట్ల రేట్లు వచ్చాయి, ఇప్పుడు అది అంతగా లేదు అన్న అసంతృప్తి కొద్ది మంది రైతుల్లో ఉండొచ్చు. కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈ రాష్ట్రం మొత్తం ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకోవాలి, కానీ ఏదో కొన్ని గ్రామాలు లేకపోతే ఒక నియోజకవర్గం అనేది కాదు. అందుకని అది కూడా విశాల దృష్టితో ప్రజలు కూడా ఆలోచిస్తారు. వాటన్నిటికంటే ఇప్పుడు ప్రజల అభివృద్ధి అనేది ఈ వాళ్ళకి అవసరమైన సర్వీసులు అందటం ద్వారా కదా. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ పెట్టి ఏది ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆఖరి కరోనా టైంలో కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా అందింది. ఎందుకంటే సొంత బంధువులు కూడా రాకుండా ఎక్కడో దూరాన్ని ఉంటున్నప్పుడు ఆ కరోనా వ్యక్తిని ఆ ఇంట్లో వదిలేసేసి వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నారు, సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్స్ కానీ లేకపోతే ఆరోగ్య సిబ్బంది కానీ వచ్చి మందులు అందించడం అనేది జరిగింది. అది సచివాలయ వ్యవస్థ పెట్టడం ద్వారానే వాలంటీర్ల రంగంలో తీసుకురావడం, వాళ్ళందరూ యువకులుగా ఎక్కువ మంది యువకులకు భయం లేకుండా తిరగలిగారు. అట్లా చేయగలరు. ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా అతను వచ్చేసి ఇట్లా ఇంటికి వచ్చి నేను సర్వీస్ చేస్తానని సహజంగా రారు. అట్లాంటిది మరి అటువంటి గొప్ప వ్యవస్థను కల్పించి ఆయన చేశారు. అలాగే ఏది కావాలన్నా కూడా ఇవాళ ఎక్కడికో పోయి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా అసలు వచ్చారని రాలేదని ఒక సంతకం పెట్టడానికి కూడా రోజుల తరబడి తెప్పించేవాళ్ళు. డబ్బు ఖర్చు అయ్యేది, బ్రోకర్ల మధ్యనే దళారులను పట్టుకోవాల్సి వచ్చేది. లేదంటే అవన్నీ కాదు బాబు, అసలు రాజకీయ గ్రామంలో ఉన్న పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఆ లిట్ చుట్టూ తిరిగి వాళ్ళని ప్రాధాయపడాల్సి వచ్చేది. ఇవాళ ఆఖరికి అధికార పార్టీ నాయకుల దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం అనేది ఇవాళ రాలా. ప్రజలు తమకు కావాల్సినది తన అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవడం. ఈసారి కాకపోతే మళ్ళీ 6 నెలలకు ఒకసారి, ఏదో ఒకసారి అయిపోయింది. చంద్రబాబు గారు హయాంలో ఎలా ఉంటుందంటే పెన్షన్లు, ఈ వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలంటే వాడు ఎవడైనా చచ్చిపోతేనే ఇస్తాం అంటే ఊళ్ళు ఎవడు కావాలా అని పెన్షన్ కావాల్సినాడు, అర్హత ఉన్నా వాడికి వయసు ఉన్నా ఏం బతకలేని స్థితిలో ఉన్నా ఎవడైనా చచ్చే కదా నాకు ఇచ్చేదని ఎదురు చూడాలి పరిస్థితి. అది ఎంత మూర్ఖత్వం, అసలు పెన్షన్లకు అర్థం లేదు. అది కాదు దాన్ని సంతృప్తి గల స్థాయిలో అర్హత ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అని అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మ్యాక్సిమం ప్రభుత్వం సంక్షేమం అందిస్తుందండి. దానిలో ఎక్కడ రాజకీయ వివక్ష కానీ కుల వివక్ష కానీ ఇంకోటి కానీ లేదు. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సంక్షేమ రాజ్యం కోసం ఆయన మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆయన ఆశయాల్ని అలాగే ఈ దేశంలో ప్రజల కోసమే కొన్ని పార్టీలు నిజంగా సర్వం త్యాగం చేసిన చరిత్ర కూడా, అంటే నేను కమ్యూనిస్ట్ పార్టీ అభిమానిగా ఉండేవాడిని కాబట్టి తెలుసు ఆ నాయకులు ఎలా, వాళ్ళందరూ ఆశయాలు కూడా ఇవే. విద్య, వైద్యం, సంక్షేమం, ఇల్లు, ఇవన్నీ కనీస అవసరాలు. ఇవి కల్పించినప్పుడే ప్రభుత్వం అనే దానికి అర్థం ఉంది. అవి లేకుండా ప్రభుత్వం నేను పాలన చేస్తానంటే అర్థం లేదు అని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రుల్ని నాయకులు అడిగేవాళ్ళు, మీరు ఇది అరకొరక నిధులు ఇస్తే వీటితో ఎలా జరుగుతుందని. అవన్నీ అట్లా దాని పూర్తి భిన్నమైనటువంటి సంక్షేమ పాలన జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అన్ని వర్గాలని చూస్తున్నారు. ఈ సంక్షేమాన్ని నిధులను పాడు చేయటంగా కూడా దుర్వినియోగం కింద కూడా వీళ్ళు ఈ పార్టీలు విమర్శించాయి. మళ్ళీ ఇవాళ అవే పార్టీలు వచ్చేసి అంతకంటే ఎక్కువ ఇస్తామని కూడా చెప్తున్నాయి. అందులోనే వాళ్ళు చెప్పేది సమంజసం కాదు, వాస్తవం కాదు అనేది అర్థమవుతుంది. ఆ నిధులు ఎవరికి ఇచ్చారు అంటే పెద్దల సంక్షేమానికి, వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీలు కొమ్ము కాసేటువంటి మీడియా అధిపతులు కోట్లకు అధిపతులు అయ్యారంటే ఎలా అయ్యారు? ఇలాంటి రకరకాల ప్రభుత్వాలు అందించాల్సిన సంక్షేమం ప్రజలకు కాకుండా పెద్దవాళ్ళకి అందింది. అందుకనే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారు. ఇవాళ అది ప్రజల పాటు పట్టించాడు పరిపాలన. అందుకని చెప్పి ప్రజలందరూ ఈ పరిపాలన కోరుకుంటామండి. మేము గ్రామీణ సీమల్లో పూర్తి సంతోషంగా ఉన్నాం. కాకపోతే మీడియా అనేది డబ్బున్న వాళ్ళ చేతుల్లో ఉండి వ్యతిరేక ప్రచారం చేస్తూ ఇక్కడ వాస్తవాన్ని చెప్పనందువలన మీ ఎన్ఆర్ఐలు కానీ లేదా ఇంకో కానీ కేవలం మీడియా మీదే ఆధారపడి ఉండే వ్యక్తులు ఇక్కడేదో జరుగుతుందేమో, ప్రజలకి అన్యాయం జరుగుతుందేమో, జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు, ఆయన ఏదో అభివృద్ధి కాముకుడు అని చెప్పి ప్రచారం చేయటం చంద్రబాబు గారిని అనేది మాత్రం అవాస్తవం. విద్య విషయంలో ఏమంటారు? విద్య విషయంలో మార్పు వచ్చింది. చిన్న విషయం కాదండి. విద్య విషయంలో ఇవాళ చదువుకునే శక్తి ఉండి చదువుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పేరున్న యూనివర్సిటీల్లో సీటు తెచ్చుకోగలిగిన దానికి ₹1 అయినా ఇంకెక్కువ రూపాయలైనా ప్రభుత్వం నేను చెల్లిస్తానని చెప్పి నేను అనటం అనేది చిన్న విషయం కాదు. అలాగే సామాన్యులు కూడా ఇప్పుడు ఇవాళ ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర కోర్సులు చదివి పైకి వస్తున్నారంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహమేనండి. బాగా ఇచ్చింది. అలాగే స్కూళ్ళని ఈ మా గ్రామంలోని ఇప్పుడు ఈ ఉండవల్లి గ్రామంలో 1,80,00,000తో మాకు ఉన్నటువంటి అప్పర్ ప్రైమరీ స్కూల్ని అభివృద్ధి పరుస్తున్నారు. అలాగే చాలా గ్రామాల్లో చాలా అసలు అలాంటివి మేము స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సరైన సదుపాయాలు ఉండేవి కాదు. బెంచీలు ఇరిగిపోయి ఉంటే కింద కూర్చునే వాళ్ళం కొంతమంది. అట్లాంటి పరిస్థితి ఇవాళ అలా లేదు.
అసలు అంత చిన్నపిల్లల విద్య గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత శ్రద్ధ తీసుకోవడం అసలు ఊహించలేమండి. బహుశా కమ్యూనిస్ట్ ముఖ్యమంత్రులు కూడా కొందరు ఈ రాష్ట్ర దేశంలో పరిపాలన చేశారు కదా, వారు కూడా ఎంత శ్రద్ధ తీసుకున్నారా అని అనిపించేంత. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటరు, అలాగే గ్రామీణ ఫ్యామిలీ డాక్టరు, ఈ వ్యవస్థ అంతా ఎట్లా సాగుతుంది? మీకు ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు డాక్టర్లు కరెక్ట్ గా టైంకి వచ్చి అన్ని చూసుకోవడం నిజంగా అన్ని జరుగుతున్నాయా? జరుగుతుందండి. వాళ్ళు ఇవ్వాల్సిన టెస్ట్లు అన్ని కరెక్ట్ గా చేసి పీరియాడిక్ గా వచ్చి చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నారు కదా, అది ఎట్లా ఉన్నాయంటారు? అది మరి నాకుగా స్వానుభవం లేదు, కానీ కొన్ని గ్రామాల్లో చాలా సంతృప్తికరంగా మాకు నెల వచ్చి మేము పడికాపులు పడే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి, అలాగే మమ్మల్ని వాళ్ళు అసలు నాకు షుగర్ బీపీ ఉందని తెలియదు, వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు అట్లా నెల మందులు తీసుకుంటున్నాను అని చెప్పి అని మా బంధువర్గాల్లో నుంచి వస్తున్న సమాచారం. అది సంతృప్తికరంగానే జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి వాలంటీర్ వ్యవస్థ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 4-5 నెలల్లోనే వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. దాదాపు 2,60,000 మందిని తీసుకుని వాలంటీర్లుగా పెట్టి, అలాగే ఒక గవర్నమెంట్ ఉద్యోగాల్లో 1,30,40,000 మందిని తీసుకుని గ్రామ సచివాలయ వ్యవస్థను పెట్టి అందులో ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉంటారు. ప్రతి గ్రామ సచివాలయానికి దాదాపు 10 మంది చొప్పున పనిచేస్తుంటారు. దాంతోపాటు ఈ గ్రామ వాలంటీర్స్ ఒక 50 ఫ్యామిలీస్కి ఒక్కొక్క వాలంటీర్ చొప్పున ఉన్న ఈ వ్యవస్థలో మనకి 17,000 విలేజెస్, అలాగే పట్టణాల్లో కూడా వీళ్ళు వార్డుకి ఉన్నట్టుగా ఇలా ఉన్న వ్యవస్థ ఉంది. మీకు విలేజెస్లో దీని స్వానుభవం ఎట్లా ఉంది? వాళ్ళు చేస్తున్న కార్యక్రమం వర్క్ ఎంత మంచిగా జరుగుతుంది? ఈ మధ్య ఒకటి గమనించాం, ఒక 3-4 వారాల క్రితం వాళ్ళని ఈ పెన్షన్లు ఇవ్వడం విషయంలో వాళ్ళు చేయకూడదు, వాళ్ళు పక్కకు ఉండాలంటే కొంత వ్యవస్థ అస్తవ్యస్తంగా అయినట్టుగా గమనించాం మనం. ముఖ్యంగా ముసలి వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భం చూసాం ఒక 2-3 రోజుల పాటు. కాబట్టి మీరు అసలు లేని టైము చూశారు, ఈ వ్యవస్థ ఉన్న టైం చూశారు, వ్యవస్థలో బ్రేక్ వచ్చిందంటే ఎటువంటి ఇబ్బందులు పడతారని కూడా గమనించారు. కాబట్టి మీరు ఏం ఫీల్ అవుతున్నారు? ఎట్లా ఉంది? ఇది కంటిన్యూ అవ్వాలంటారా వాలంటీర్ వ్యవస్థ? వాలంటీర్ వ్యవస్థ కంపల్సరీ కంటిన్యూ అవ్వాలి సార్ ఇది. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఇదివరకు ఎలా ఉండేది అంటే, ఒక వెళ్ళాలంటే కనీసం ఒక కూలీ పని చేసుకునే వాళ్ళంటే ఒక 500 కూలీకో 300 కూలీకో వెళ్ళేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడంటే కొద్దిగా రేటు పెరిగినందుకు 1,500-700 వస్తుంది. ఆ టైంలో పని మానుకొని ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. అది ఈ టైంలో ఆఫీస్ చుట్టూ వెళ్ళవసలా, సెలవు పెట్టవసలా, వాలంటీర్కి మా ఫోన్ చేస్తే అందుబాటులో ఉంటుంది. వాలంటీర్ మా ఇంటికి వస్తుంది, మీకేం కావాలి, ఏ సర్టిఫికేట్ కావాలి దాంట్లో తీసుకొని రాసేసి మీ సొంతం పెట్టి తంబేసుకుని వెళ్తుంది. మా ఇంటికి వచ్చింది, మీ ఉన్నారు ఇంట్లో, సరే వస్తున్నా మేము, మీ సర్టిఫికేట్ వచ్చిందని ఫోన్ చేస్తాం, వెళ్ళి మేము తెచ్చుకున్నాం, మాకు హ్యాపీగా ఉంది. ఇదివరకు అదే నా సర్టిఫికేట్ నాకే ఒకసారి అవసరం అయింది, ఎంఆర్ గారి కానీ ఇక్కడ అవ్వదు, మీకు గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, అక్కడ 4 రోజులు, ఇక్కడ 5 రోజులు, 10 రోజులు ఎలా ఉంటుంది? మాకు జీవనం గడవకపోతే, ఈ రోజు కూలీ లేకపోతే జీవనం గడవదు. ఎలాగ అప్పుడు చాలా ఇబ్బంది పడ. ఇప్పుడు అదేం లేదు, అంతా హ్యాపీగా ఉన్నాం, మేము హ్యాపీగా ఉన్నాం. జగన్ గారి పరిపాలన మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మాకు ఇబ్బంది లేదు. అలాగే మాకు వచ్చేసి మాకు ఇక్కడ ఉండవల్లి గ్రామంలో నేను ఒక 4 సంవత్సరాలు ఈ ఊళ్ళో, మా నాన్నగారి టైం నుంచి మేము నాకు 40 సంవత్సరాలు ఇక్కడ. అప్పుడు ఇదివరకు పడిన ఇబ్బందికి ఇప్పుడు పడిన డిఫరెన్స్ ఇదివరకు ఎలా అంటే ప్రతి దానికి వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు దీనికి వెళ్ళవసరంలా, ఇవన్నీ ఇన్నికే తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయికి అమ్మఒడి వస్తుంది, మాకు వచ్చి రైతు కూలీ పెన్షన్ వస్తుంది, మా అమ్మగారికి వితంతు పెన్షన్ వస్తుంది. ఇవన్నీ మాకు 1,35,000 సంవత్సరానికి వస్తుంది. ఆ 1,35,000 రావాలంటే ఎవరు ఇవ్వలేరు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు సాధ్యమైంది. ఆయన గెలిపించుకోవడం మేము అప్పటికి మేము 5 సంవత్సరాలు లాస్ అయ్యాం. అంతకుముందు 2014లో చేసుకోవాల్సింది లాస్ అయ్యాం. 2019 ఇప్పుడు మాకు అనిపిస్తుంది, అరే 5 సంవత్సరాలు కూడా 1,00,000 ఉండే 4 లక్షలు మిస్ అయిపోయాం అని చెప్పేసి. ఇంకా మాకేంటంటే ఇంకా కొన్ని పథకాలు మేము అర్హులు అవ్వలేకపోయాం. 45 సంవత్సరాలు కానీ చేయూత కానీ మా ఫ్యామిలీ 45 ఇయర్స్ దాన్ని అవ్వలేరు. ఆ 2 పథకాలు మిస్ అయిన మేము బాధపడుతున్నాం. ఇప్పుడున్న పరిపాలన అండి, నేను అతి చిన్న వయసు అయినా 40 ఏళ్ళని తిరిగినండి, కమ్యూనిస్టులు అమ్మడి తిరిగినండి. వాస్తవంగా నేను తెలుసుకుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇంటి వద్ద పరిపాలన తీసుకొచ్చి, ఈ 5 ఏళ్లలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, అది చేయలేకపోయాము. అయినా సరే హాస్పిటల్ నుంచి ఇంజక్షన్లు తెప్పించి బతికిచ్చి అన్నం పెట్టి బియ్యం ఇచ్చి అనేక రకాలంగా వారంటీల ద్వారా కూడా చేయించాడు. ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా 3 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అతని దగ్గర ఉన్న పిఏలు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తప్పు లేకుండా రాష్ట్రంలో పేదరికం అనేది కుల మతాలు అనేది లేకుండా ఇంటి వద్ద పరిపాలన తీసుకొచ్చి
అందరికీ భోజనం పెట్టి ఆడాళ్ళకు కూడా ముందుండాలి అని అనేసి మగవాళ్ళని మీరు మందులు తాగొద్దు డబ్బులు ఇస్తే, ఆడాళ్ళని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని అనేసి అనేక రకాల పథకాలు ఇచ్చి ఆయన ఇంటి వద్ద పరిపాలన తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఈ 55 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు ఈయన కలుపుదాము. నేను చూడలేదు ఇసుమిటి ముఖ్యమంత్రిని, ఇసుమిటి ముఖ్యమంత్రి కూడా చేయలేదు. మేధావులు చెప్పనండి, మేధావులు కూడా దొంగలో, మేము ఆ పార్టీ ఈ పార్టీ అని చించుకుంటారే కానీ 2 లక్షల కోట్లు పైన డబ్బులు ఖర్చు పెట్టిన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అన్న అతను. ఇంటి వద్దల పరిపాలన అంటే ఏంటో తెలుసా? అసలు వీళ్ళకి ఇంటి వద్దల పరిపాలన అంటే ఏంటో తెలుసా? రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో లంచం ఇస్తే సంతకాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, లంచం ఇస్తే భూములు కబ్జాలు చేసేవాళ్ళు ఉన్నారు. అవన్నీ మానేసి ఇంటి వద్ద పరిపాలన తీసుకొచ్చి ఆడాళ్ళకి చక్కగా డబ్బులు ఇచ్చి, అమ్మా మీరు ఈ కుట్టు మిషన్ కొనుక్కోండి, ఈ పూలు పెట్టుకోండి, ఈ కొట్టు పెట్టుకోండి, అనేక రకాలుగా ఆయన ఒక 100 మందిలో ఒక 50 మందిని ముందుకు చేశాడు. కానండి కరువు అనేది ఇంకా ఉంది. ఎట్ట చేస్తాడు? 3 సంవత్సరాలు చేస్తారా? 55 సంవత్సరాల నుంచి ఉన్న మేధావులందరూ కలిసి నేను మనగాన్ని అని ఆ జెండా పట్టుకొని ఈ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు అక్కడ 50 ఏళ్ళు ఎన్ఆర్ఐ డబ్బు అంతా తీసుకొని అక్కడ సింగపూర్, మలేషియా, దుబాయ్, లండన్లా కట్టి ఇక్కడికి వచ్చేపాటి మాకు మట్టే మిగిల్చారు. ఆ మట్టి మిగిల్చిన దాన్ని, రైతులు కాపాడిన దాన్ని ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి తప్పక మేధావులందరూ కలిసి రాజధాని కట్టాలి, ఈ భూమి కావాలని అంటారు. ఎన్ని ఎకరాలు కావాలి మీకు భూమి? 10,000 ఎకరాలు ఉంటే సరిపోద్ది, 15,000 ఎకరాలు ఉంటే సరిపోద్ది భూమి. 34 ఎకరాలు ఏం చేసుకుంటారు? 29 గ్రామాలలో భూమి తీసుకొని ఏం చేసుకుంటారు? అంటే ఎన్ఆర్ఐల దగ్గర డబ్బులు తీసుకుంటా, ఈ భూమి లేని ఏరియా వాళ్ళకి అమ్ముకుంటా, మీ బిడ్డల తరాలు, మీ తాతలు ముత్తాతలకి, మీ మనవాళ్ళకి ఈ డబ్బంతా తీసుకెళ్ళి స్విట్జర్లాండ్ అంటారు. అది మాకు ఇంగ్లీష్ నాకు తెలియదు కానీ ఆ బ్యాంకుల్లో దాచుకోవడానికి మీరు వ్యాపారాలు చేస్తుంది. ఇదంతా ఇదేనా నేర్చుకున్నది రాజకీయము? జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి. ఆ కుర్రాడు ఎదురొచ్చినా సరే రైలు మనకొచ్చి గుద్దుకున్నా డేంజరే, మనం వెళ్ళి గుద్దుకున్నా డేంజరే. అసిమెంట్ కుర్రాడు ఆ కుర్రాడు. వాస్తవంగా చెప్పాలంటే అతను ఎవడికే తలవంచడో, చెప్పిందే చేస్తాడు. 50 సంవత్సరాలంతా ఏం చేశారండి? ఆ డబ్బంతా ఏమైనట్టు? హైదరాబాద్లో పెట్టారు. ఎందుకు పెట్టారు అసలు? ఎన్ఆర్ఐలు పిచ్చోళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్టక్ చేసుకొని పద్దాక పని చేసుకొని డబ్బులు ఇస్తా ఉంటారు. ఆడి మాటిని ఈడి మాటిని అనేసి. అంటే ఎన్ఆర్ఐలను పిచ్చోళ్ళు చేసి వీళ్ళ పిల్లల తరతరాలు వాళ్ళ డబ్బంతా పెట్టి నాశనం చేసేవాళ్ళు పెట్టారు. నా రాష్ట్రం ఎప్పుడు చేస్తారో? 30 ఏళ్ళు పట్టిద్ది నా రాష్ట్రం చేయాలంటే. నేను చూడండి, నాకు 55 వయసు. ఎన్ఆర్ఐలు ఒకటే ఆలోచించుకోవాలి. మోసగాళ్ళని మీరు ఎవరు నమ్మొద్దు. జగన్మోహన్ రెడ్డిని నమ్మండి. రుజువు ఉంటే తప్పు చేశాడని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడు తప్పు చేశాడని చెప్పండి. ఎన్ఆర్ఐ మొత్తాలు కలిపి దేశాల మొత్తాల్లో నేను గుండు కొట్టించుకొని మీరు ఎక్కడ తిరగమండి నేను అక్కడ తిరుగుతాను. ఆయన తప్పు చేయడండి. అతను చిన్న వయసు అయినా మంచి కుర్రాడు. అతనికి కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నాయి. దాచుకోవడానికి, దోచుకోవడానికి, పంచుకోవడానికి వచ్చిన కుర్రాడు కాదు. ఈ రాష్ట్రంలో చాలా అట్టడుగులో ఉంది. దీన్ని బాగు చేసేవాడు ఎవడు? కులాల గజ్జలు పెరిగిపోతున్నాయి. నేను ఆ పార్టీ వాడిని, ఈ పార్టీ వాడిని 50 ఏళ్ళు హైదరాబాద్లో పెట్టాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ దీనికి సంబంధించింది. గ్రామీణ ప్రాంతాల్లో మామూలుగా కులాలని, మతాలని ఈ రకంగా చూస్తారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కులాలు లేవు, మతాలు లేవండి, ప్రాంతం లేదు, రాజకీయం లేదు అన్నట్టుగా ఆయన ఈ గత 5 సంవత్సరాల్లో ఎవరికైతే సంక్షేమ ఫలాలు ఇవ్వాలో అందరికీ అందుబాటులోకి వచ్చేలాగా, అందరికి ఇచ్చేలా చేసుకుంటారు. 60% మీరు చెప్పిన ప్రకారంగా అన్ని కులాలకి కులం చూడకుండా అందరికి అందిందండి. ఏంటి ఓ పక్కన ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కాబట్టి ఓ పక్కన చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ అలాగే ఉంచుతానంటారు. ఇంకా కొత్త ఇంకొక 6 స్కీములు అనేది పెడుతున్నారు. 6 స్కీములకి ఎంత ఖర్చు అవుతుందని లెక్క పెడితే దానికి ఒక 3-4 లక్షల కోట్లు ఖర్చు అయ్యేలాగా ఉంది. ఓ పక్కన మొన్నటి వరకునేమో అప్పులు తీసుకుని దివాళా తీస్తున్నారు అన్నమాట. ఈయన ఇప్పుడు ఇంకొక 4 లక్షల కోట్లు ఎక్కువ ఖర్చు పెడతాను రాష్ట్రం మీద అంటాడు. మళ్ళీ
ఇక్కడే ఉండవల్లి చుట్టుపక్కలంతా మళ్ళీ క్యాపిటల్ వస్తే దాని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాలి, అది కూడా చేసేసి ఇక్కడ ఎన్ని సింగపూర్ లాంటి నగరం తయారు చేస్తారంటారు. ఇవన్నీ సాధ్యమేనంటారా? ఇవన్నింటినీ ప్రజలు నమ్ముతారంటారా? ఈ ప్రజలు నమ్మి ఈ రకంగా ఆయనకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారంటారా మీరు? సార్ ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పే స్కీములు పెట్టాలంటే ఇండియాలో వచ్చిన ఆదాయం మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టినా కూడా సాధ్యపడతాయి. ఆంధ్రప్రదేశ్ ఆదాయం కాదు, ఇండియా ఆదాయం కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు ఇస్తేనేమో ఏదో పనికిరాని దేశాలు, పనికిరాని రాష్ట్రాలు, ఇంగ్లాండ్ అయితే, పాకిస్తాన్ అయితే, జపాన్ అయితే అని చెప్తాడు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తెచ్చిస్తాడు? చంద్రబాబు నాయుడు గారు డూబ్. చంద్రబాబు నాయుడు గారు అంత దొంగ ఇండియాలో లేడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే అంత అబద్ధం ఇంకెవరు చెప్పడం. నిన్నటి వరకేమో అసలు రాష్ట్రం దివాళ తీసుద్దని అని ఏడ తెచ్చిస్తాడు? పుట్టిన ప్రతి పిల్లలకు 1500 తెచ్చి ఏడ తెచ్చిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తగ్గిద్దామని ఆలోచనలో ఉన్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి స్కీముల్లో కూడా ఏ స్కీమ్ని పెంచరు సార్. పెంచితే ఎందుకంటే ఈ ఉండ స్కీములే మాకు ఇప్పుడు ఎక్కువ. మాకు తప్పుడు ఆయన చెప్పాడు కదా, మా బాబు ఏం చెప్పాడు, మా అబ్బాయి 1,30,000 సంవత్సరానికి వస్తుంది. చూడండి, నేనైతే తీసుకోను కానీ రైతు భరోసా ప్రతి వాడికి రైతుకి 15,000 ఇస్తున్నాడండి. మాకు ఇండియా పుట్టిన తర్వాత నేను రాజకీయంగా మంచి గట్టిగా పనిచేసింది 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో ఒక్క స్కీమ్ ఇవ్వాలి రైతుకి. మొదటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఇత్తనాలు ఇచ్చేవాళ్ళు. ఆ ఇత్తనాలు ఎవరి ఇప్పుడు ఈడి నారాయణ ఇత్తనాలు లేదా పత్తిపాటి పుల్లారావు గారి కంపెనీలు, అన్ని ఇత్తనాల కంపెనీలు. అవి ఏ ఇత్తనం తెచ్చినా మొలిచేది కాదు. అడిగితే ఎంఆర్ఓ రోజు వచ్చి అడిగేవాడు, ఏమడిగేవాడు మీకు ఇత్తనాలు మొలిచే అని. మరోలో ఎత్తిపోతే అడిగి డబ్బులు వస్తాయి. ఎలా వస్తాయి? 20 కంపెనీ మీద స్ట్రైక్ చేసి ఆ దగ్గర కంపెనీ దగ్గర డబ్బులు తెచ్చుకోవాలి. పుల్లారావు బ్యాచ్. ఇప్పుడు ఏంటంటే ఒక్క ఇత్తనంగా మొలవకపోయినా, ఒక ఇత్తనం తేడా వచ్చినా, ఒక కాయ కాయకపోయినా ఆ కంపెనీ ఆ రోజునే రద్దు. మాకేంటి అగ్రిమెంట్ వేసే రోజు మా పలానా ఇత్తనాలు వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి మొక్క మొలవకపోయినా, పంట పండకపోయినా గవర్నమెంట్ ఇస్తుంది సార్ లాస్. నేను 1 ఎకరాలు బెండలు వేసా. బెండలైతే బెండకాయలు కాయల. బెండకాయలు కాయకపోతే పోయి నేను మన ఎంఆర్ఓ ఆఫీస్లో పోయి చెప్పా. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఒక జీప్ వేసుకుని వచ్చారు. మిగిలిన వచ్చి పరిశీలించాను. పరిశీలిస్తే ఇత్తనాల కంపెనీ లాస్ అని చెప్పి ఎకరానికి 40,000 చేత పైన ఇప్పించాలి. చేత నాకు 60,000 ఇప్పించారు కదండి. నేను ఎకరం 25 ముక్క ఎత్తే బెండకాయ ఎత్తే అది కాయకపోతే కంపెనీ చేత 60,000 ఇప్పించారు నాకు. అది ఎంఆర్ఓ దగ్గరుండి 10 పైసలు లంచం లేకుండా. ఆ కంపెనీ ఆ రోజు రద్దు చేశారు. ఇక కొంతమంది రైతులు 2 లక్షలు, 3 లక్షలు, 7 లక్షలు అలా కూడా వచ్చినాయి. అసలు అన్ని కాదండి. అసలు రైతు క్రాప్ లాస్ అయినప్పుడు అసలు అది కాదండి. మాకు అరటి తోటలు పడిపోయి ఎకరానికి 50,000 ఇచ్చాడు. ఇప్పుడు నాకు కలవారిపాలెంలో, మాది అసలు కృష్ణా జిల్లాలో నా పొలాలు ఎక్కువ. కలవారిపాలెంలో నేను వరద మన సమయంలో కందేశాను సార్. ఒక 5 ఎకరాలు కందేస్తే కందేసే రోజే గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకుంది. కందని మేము 6,000 చేసుకుంటాం పుట్టి అగ్రిమెంట్ చేసుకుని ఏదైనా లాస్ వస్తే మేమే భరాయిస్తాం అని చెప్పి మాకు సర్టిఫికేట్ ఇచ్చారు. మునిగిపోయింది సార్. మునిగిపోతే ఎకరానికి 1,00,000 రూపాయలు కడికి నాకు 6 ఎకరాలకు 6 లక్షలు ఇచ్చారు. వరిపోతే వరికి ఇచ్చారు. అసలు గవర్నమెంట్ ఇచ్చిన స్కీముల్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాకు ఈ పొలాలు లాస్ పోయిన దాంట్లో చెప్పడానికి వీళ్ళని వచ్చింది సార్. ఇప్పుడు ఎకరా పడిపోయింది సార్. ఎకరా రాసుకెళ్ళారు ఖచ్చితంగా 35,000 ఇస్తారంట. చంద్రబాబు నాయుడు టైంలో ఆమె అడావుడికి వచ్చేవాళ్ళు. అదేది ఆ తెనాలి బ్యాచ్కి వరకు రాసేవాళ్ళు, లేదా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి రాసేవాళ్ళు. ఒక్కడికి పైసా వచ్చేది కాదు. జగన్మోహన్ రెడ్డి అనే అతను ఇండియాలో నెంబర్ 1 ముఖ్యమంత్రుల్లో రైతులకి జగన్మోహన్ రెడ్డి. కులం లేదు, మతం లేదు అనేది కాదండి. అసలు రైతు అంటే దేవుళ్ళు. అసలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళాము. ఉండవల్లి నుంచి 10 మందిని రమ్మంటే వెళ్తే ఆయన ఏమన్నారు తెలుసా? బాబాయ్ గారు, నేను చూడంగానే నాన్న చూసినట్టు అనిపించింది. మీకు ఏమేమి కావాలో రాజధానిలో ఎత్తేయకుండా, రాజధాని సిఆర్డీ ఎత్తేటువంటి కోర్టులో ఉంది. అది తప్ప మీకు ఏమేమి కావాలో అడగమన్నాడు సార్. రోడ్లు అన్నాం తెల్లారిపాటికి. మాకు ఏం అడిగాం కలెక్టర్కి ఆర్డర్ చేశాడు. ఉండవల్లి బాబాయ్ని కలిసి మీకు ఏమేమి కావాలో మొత్తం ఆర్డర్ చేసి నిమిషాలతో చేసేయండి అంటే నేను లాస్ట్లో అడిగాను సార్. ఏమని నేను అంతా అయిపోయిన తర్వాత మేము పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి సార్, రాజధానిలో నుంచి పొలం మినాయించాలంటే మన ప్రత్యేకంగా మాకు 280 ఎకరాలకు ఒక ఆర్డినెన్స్ చేసి ఇచ్చారు సార్. ఈ ఎలక్షన్ తర్వాత మా దాన్ని కూడా కార్పొరేషన్ నుంచి మినాయించి పంచాయతీ పరిధిలోకి తెచ్చారు ఉండవల్లి. అయితే ఇప్పుడు మాది మంగళగిరి కార్పొరేషన్ సార్. మాకు మంగళగిరి కార్పొరేషన్లో కలిపారు. కరెంట్గా ఇప్పుడు చూడండి, ఒక ఇంటికి 2 ఇంటికి కరెంట్ ఇవ్వడం కోసం లక్షలు ఖర్చు పెట్టి లైన్లు వేశారు. రైతు ఈ లైన్లు వేయటమంటే అసలు సాధ్యపడే పని కాదు రైతులకి. అలాంటి డబ్బు ఖర్చు పెట్టి చేస్తుంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు బ్యాచ్ కానీ వాళ్ళకి పుట్టగతులు ఉండవు సార్. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ తర్వాత పిచ్చెప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అన్నదమ్ములు ఇద్దరు సార్. ఒక తమ్ముడు ఎక్కడున్నాడు దాచి చెప్పడం. వాళ్ళ బాబాయిని చంపేటి రాజశేఖర రెడ్డి వాళ్ళ బాబాయిని చెప్పుకుంత అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయిని చెప్పుకొని ఇప్పుడు ఇవన్నీ వద్దు సార్. చంద్రబాబు నాయుడు గారు తమ్ముడు ఎక్కడున్నాడో చెబితే నేను ఇక రాజకీయం గురించి మాట్లాడను. ఆయన ఏం చేస్తున్నాడు చెబితే రాజకీయం గురించి మాట్లాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు తమ్ముడు కోరుకున్నాడు. ఆయన చెప్పండి వాళ్ళ నాన్న గురించి. మేము చెప్తామండి, రాజశేఖర రెడ్డి గురించి చెప్తాం, మా ఫ్యామిలీ గురించి చెప్తాం, రాజశేఖర రెడ్డి గారి కూతుళ్ళ గురించి కూడా చెప్తున్నాం. అంటే ఆడపిల్లల్ని విమర్శించకూడదని ఉద్దేశం విమర్శించలేదు, కానీ వాళ్ళ కూడా పాలసీ కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఇప్పుడు అసలు కరెక్ట్గా, ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాలా. ఈ చంద్రబాబు వాళ్ళు తప్పు చేయాలి కావాలని చెప్పేదని ఈ చంద్రబాబు నాయుడు బ్యాచ్ దువ్వి పనికిరాని మాటలు చెప్పి పనికిరాని చేసి వాళ్ళని కూడా తప్పుడు దారి పట్టించారు. అసలు నెంబర్ 1 పరిపాలన ఇండియాలో ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, ఎందుకంటే ఇది ఇప్పుడు ఏదో కూటమి కట్టి 3 పార్టీలు కలిస్తే అక్కడేదో వాళ్ళకి పెరిగిపోతుంది బలం, ఆ బలాన్ని ఉపయోగించుకుని మళ్ళీ ఏదో పరిపాలనలోకి వచ్చేయచ్చు అన్న ఒక ఇది నడుస్తూ ఉంది. ఆ రకంగానే వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా గట్టి పోరాటం. సరే సార్, ఇప్పుడు మా కొండవల్లి రామమందిరం దగ్గర మా ఇల్లు అండి. ఈ రామమందిరం దగ్గరికి ఈ చుట్టుపక్కల సోదరులు మొత్తం వస్తారు మా ఇంటి పోపుంటానికి. తెల్లారిపాటి రాముల వారి గుడి కడదాం, మీరంతా ఉండండి అంటారు. పొద్దున్న వెళ్ళి తట్ట ఉంటుంది చదువుకుని వాడు వెళ్ళిపోతారు. ఈ ప్రతిపక్షాల బ్యాచ్ కూడా అంతే. పవన్ కళ్యాణ్ ఒక రోజు ప్రచారం చేయగా జ్వరం వచ్చేది. ఆయన ఎట్టి వెళ్తాడు ఆయన తెలియదు. ఈ చంద్రబాబు నాయుడు కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మాత్రం ఏం చేస్తాడండి, డబ్బు పోయి చేసుకోవడానికి పోయి వాళ్ళ ఐకమత్యం కాదు, ఇదంతా భజన బ్యాచ్ని తయారు చేసి వాళ్ళ డబ్బు దాచుకోవడం కోసం, వాళ్ళ పరపతి పెంచుకోవడం కోసం తప్ప పేద ప్రజలకి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక ఆమె వచ్చింది వదిన గారు. అసలు ఆమె అయితే అసలు ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లా. ఇప్పుడు మనకి ఇదంతా బాగు చేస్తానికి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మా డబ్బులు ఇచ్చి రాష్ట్రం బాగు చేయొచ్చు కదండి. ఇప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయదలుచుకుంటే పురంధేశ్వర్ గారు వెళ్ళి ప్రధానమంత్రితో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదంటే అమరావతిలో రాజధాని వాళ్ళు కట్టియచ్చుగా. 5 సంవత్సరాలు కలిసే ఉన్నారు కదా సార్. ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టుకోవడం అంటే జరగని పని. ఎందుకంటే నాకు తెలిసి కానీ తెలియక నేను చెప్తాను, ప్రధానమంత్రి ఎలాంటి పొజిషన్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోడు. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ప్రధానమంత్రికి దొరకడు. పార్టీ ఏదన్నా కావచ్చండి, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు ప్రధానమంత్రికి ఎక్కడ ఇండియాలో. ఇప్పుడు చూడండి, ఇండియా లెవెల్లో నాకు తెలిసిన కొంచెం రాజకీయంలో ప్రధానమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన అపాయింట్మెంట్లు ఇంకెప్పటికి ఇవ్వాలి, వాళ్ళ ముఖ్యమంత్రులకు కూడా ఇవ్వాలి. అయితే ఒకటండి, మన రాష్ట్రానికి డబ్బులు ఇవ్వకుండా ఉండటానికి కారణం ఈ బ్యాచ్ ఉండాలి, భజన బ్యాచ్. ఇది ఇప్పుడు ఇది తెలుగుదేశం పోయిన బీజేపీలో పోయిన భజన ఉంటారు. ఇండియా అక్కడి డబ్బులు రాకుండా వాళ్ళకి ఒకటి ఉందండి, ఈ లెవెల్లో పెద్ద ఆఫీస్ ఉంది, బోకర్ ఆఫీసు. ఇండియా లెవెల్లో మొత్తానికి ఈ బోకర్ ఆఫీస్ నుంచే సప్లై చేస్తారు. డబ్బు సప్లై చేయని ఏదైనా సప్లై ఆ బ్యాచ్ని కంట్రోల్ చేసేవారి దాకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా కొంత తెలుసుకోవాల్సి ఉంది. ఈ తర్వాత ఈ బ్యాచ్ సంగతి ఇంతకాలం ఇంతసేపు వదిలిపెట్టకూడదండి. మొన్న ఇన్ని ఇబ్బందులు పెట్టినాడు, అసలు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టరు మీరు కాదండి. ఈ పప్పు కూడా ఏం మాట్లాడతాడు. ఆ చంద్రబాబు నాయుడు ఒక మీటింగ్ చూశాను మొన్న, రాళ్ళు పెట్టి కొట్టండి, కంకర పెట్టి కొట్టండి, పేడ పెట్టి కొట్టండి, కొడతాం ఏంటి సార్. మీరు ఎంతో ప్రభుత్వం నన్ను బలకృతానికి వచ్చారు. మిమ్మల్ని నేను గౌరవంగా పంపిస్తే మీరు మంచిగా అనుకుంటారు. మిమ్మల్ని అసహ్యంగా మాట్లాడితే ఏం పాలసీ ఉంటుంది అసలు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు ముఖ్యమంత్రి అవడానికి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వ్యవస్థ క్లోజ్. ఏనాటికైనా మనకు పోటీ బీజేపీతో కొంతకాలం ఉంటుంది, తర్వాత కాంగ్రెస్తో కొంతకాలం ఉంటుంది తప్ప ఇక తెలుగుదేశం ఈ కింద చిన్న పార్టీల పేరు చెప్పకూడదు. ఇంకా చెప్పిన ఇష్టం, ఎందుకంటే ఒకరోజు జన్మదిన పారిపోతుంటే ఆయనదేం మాట్లాడతాం మనం. అసలు ఆయన గురించి మాట్లాడకూడదు, ఎందుకంటే ఆయన గురించి మాట్లాడితే ఆయన పెంచుతున్నాం. మనాలు కూడా నేర్చుకోవాలండి మీరు. అసలు మనకు పనికిరాని బ్యాచ్తో మాట్లాడి ఆయన పేరు తెలవటం చాలా తప్పు. మన ఎమ్మెల్యేలు కూడా చెప్తాను నేను, ఆ పనికిరాని బ్యాచ్ల పేర్లు ఎత్తకాకండి మీరు. ఎత్తితే న్యూసెన్స్ మనకు లేనిపోయిన తలకాయపోయి. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా కానీ రైతులు ఉన్నా కానీ చాలా క్లారిటీతో ఉన్నారు మీరు. ఎన్ఆర్ఐస్ మెజారిటీ ఎక్కువ మంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ 5 సంవత్సరాల్లో మునుపెన్నడూ లేనట్టుగా, మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని సంవత్సరాల్లో లేనిదంతా ఈ 5 సంవత్సరాల్లో చాలా చేసి చూపించడం. అలాగే మన రాష్ట్రంలో 87% ప్రజానీకానికి ఈ ఫలాలన్నీ అందే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసుకుంటూ వచ్చారు. ఇందాక ఒక రైతు చెప్తా ఉన్నారు ఇంకా కొంతమందికి రావాల్సింది ఉంది అని. ఇప్పుడు ఇది ఇంతకుముందు చెప్పినట్టుగానే 3 సంవత్సరాల్లో ఇంత గొప్పగా జరిగింది. కోవిడ్ తర్వాత వచ్చే 5 సంవత్సరాలు ఇంకా ఎంత ఎక్కువ స్థాయిలో జరుగుతుంది అనేది మనం గమనించుకోవాలా. ఇదంతా ఒక ఎత్తు అయితే, కొంతమంది ఏదో ఎల్లో మీడియా ప్రచారం బట్టో, లేదంటే ఏదో పొద్దున్నే లేస్తే ఏదో పేపర్లో చదువుకోవడమో, లేకపోతే మధ్యాహ్నం సాయంత్రం ఒక టీవీ ఛానల్లో తప్పుడు న్యూస్లు వినడమో చూడడమో బట్టి తప్పుడు సమాచారం కొంత పెట్టుకొని ఏదో అనుకుంటున్నారు. అది కాదు, జరుగుతుంది. ఇది మాకు గ్రామీణ ప్రాంతాల్లో అంతా ఎంత బాగుందనేది, ప్లస్ అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు అన్నదాన్ని మీరు చాలా క్లియర్గా చాలా చక్కగా చెప్పారు. సరే సార్, ఇప్పుడు మనం ఎన్ఆర్ఐస్ తెలుసుకుని సరే ఎన్ఆర్ఐలు కూడా ఇతర దేశాల్లో ఉండాలి ఉత్త ఆబ్యాచే కదా సార్. మనాలు కూడా, మా అబ్బాయి కూడా ఇంగ్లాండ్, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన కూడా మా ఇప్పుడు ఆర్కే వెళ్ళినా రోజా వెళ్ళినా ఎవరు వెళ్ళినా మా అబ్బాయి చూసుకుంటాడు వ్యవహారం అంతా. ఇండియాలో అన్ని దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు తెలుసు సార్.
ఇక్కడ బుడపక్క బ్యాచ్ ఉండొచ్చు అంటే వాళ్ళకే తెలియదు. ఎందుకంటే వాళ్ళు పనికిరాని అన్ని అంత దేశం అంతా పచ్చగా ఉందనుకుంటే వాళ్ళు తప్పు తప్ప ఎన్ఆర్ఐలు కూడా అంత పిచ్చపిచ్చగా ఏం లేదండి. ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏంటంటే డబ్బుతో కొనుక్కు గెలుస్తామనే ఉద్దేశం తప్ప రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని వాడుకోవటం అనేది మర్చిపోయారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి చెప్పలేదు మీకు, కొత్తగా ఒక ఆయన గుంటూరుకు వచ్చాడు ఎన్ఆర్ఐ. అతను మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి రాళ్ళు పెట్టి జగన్మోహన్ రెడ్డిని కొట్టమంటే ఆయన గారు మాట్లాడుతున్నాడు. ఆయనకి టిక్కు టక్కుతో వచ్చాడు, ఆయనకి తెలియట్లా ఈ రాజకీయం గురించి. ఒకసారి చంద్రబాబు నాయుడు సంగతి అతను ఓడిపోయినా తెలిసింది. చంద్రబాబు నాయుడు భాగవతం ఏంటో, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసి, చంద్రబాబు నాయుడు అయిన ఆయన ఎంత దుర్మార్గంగా ఉంటాడో మొన్న ఈ రెండు చెప్తాను సార్. తాటికొండ ఎమ్మెల్యే ఉంది, ఆమె ఒక పెద్ద బుడవ కలవారు. ఆమెను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే ఇచ్చి గెలిపిస్తే ఆయన ఎన్ని ఘోరాలు చేసిందో ఎన్ని అక్రమాలు చేసిందో నేను చెప్పకూడదు. ఆడమ్మాయిని మన పార్టీలో ఉండమ్మా ఎంత ఇసుక అమ్ముకుందో ఎంత కంకర అమ్ముకుందో ఇవన్నీ చెప్పడం అనేది కూడా మర్యాద కాదు. ఇక ఎలక్షన్ వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ వేయాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు లోనకి పిలిచి, అమ్మ నీ ఎంక్వైరీ చేశాము, నువ్వు ఎమ్మెల్యేగా గెలవు, నువ్వు వద్దులేమో నీకేదో చూస్తానులే అన్నాడు. అక్కడ సరేలే అన్నగారు నువ్వు చెప్పొచ్చి ఆ పనికిరాడు మాట పనికిరా నోటేసింది. ఇప్పుడు పనికి రాకుండా పోయింది ఊరు సార్. ఇప్పుడైనా సరే మనం ఏ పని చేసినా, నేను మాట్లాడినా మీరు మాట్లాడినా న్యాయం అయిపోయినంతకాలం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు చూడండి ఎంతోమంది, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ట్రై చేశారు కొనుక్కోవటానికి. మన ఆర్కేన్ గారు కూడా ట్రై చేశారు చంద్రబాబు నాయుడు. అమ్ముడు బాణాలకు చరిత్ర ఉంటుంది సార్. ఇప్పుడు పాపం ఆమె బహుజన్ రాను, ఆమె దేంతో వచ్చింది, ఏ పాలసీలో ఉండాలి రాకుండానే ఎమ్మెల్యే అవగానే నువ్వు అసలు ఆ కొమ్ములు వచ్చేస్తే అసలు ఎంపీలు ఏంది, ఈ డబ్బు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఏంటి, వీళ్ళందరూ ఏంది 5 పైసలు లేకుండా ఏంటి. ఆమె వచ్చే రోజు అబ్బో నీ లక్షలు నాకు బాగా తెలుసు సార్, నేను కూడా 7 సార్లు వెళ్ళి. ఎందుకంటే నందిగం సురేష్ మనకు బాగా కావాల్సిన మా పొలాలకు వెళ్ళాలంటే మాతో సరదాగా ఉండేవాడు. నేను ఇప్పుడు కూడా ఎరగిరి అంటూ ఉంటాను సొంత బాబాయిని. అలా మాట్లాడుతూ ఉంటే అతని దగ్గర ఎప్పుడైనా పోతూ ఉండేవాడిని. ఏం వచ్చేసిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇసుక అమ్ముకుంది, కంకర అమ్ముకుంది, ఇవన్నీ తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీట్ వదిలేమా, నువ్వు ఒకసారి కట్టాకు, నీకేదో మంచి పదవి ఇస్తాను, నీకేదో చేస్తా ఎమ్మెల్యే చేస్తానంటే కాదు నాకు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి కొంత డబ్బు తీసుకొని దొంగ ఓటేసింది. అమ్మ నీకేం తిరగలేదు, నీకు బాపట్ల ఎంపీ ఇస్తాను, విజయవాడ ఎంపీ ఇస్తాను, నీకు గుంటూరు ఎంపీ ఇస్తానని ఎన్ని మాయమాటలు చెప్పాడు. ఇప్పుడు సీట్ లేదు, దేవుడు నేడుతుంది. తప్పు నేను చేస్తే ఇప్పుడు నేను ఏడ్చుంటే దాని దగ్గర పోతే నాకు ఏడ్చి వస్తుంది కానీ మీకు వస్తుందా? ఏం పోయిన కర్మ ఆమె తెచ్చుకుంది కానీ ఆమె అంటే ఉపయోగం ఉంది. నాకు ఆమె చూస్తే సిగ్గేస్తాను సార్.